2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్. సో ప్రీవియస్ బ్యాచ్ అయితే ఎదిరిపోతుంది, చాలా మంచి ఫీడ్బ్యాక్. అండ్ ఇప్పటికీ కూడా జూన్ 1 ఎవరైతే బ్యాచ్కి అటెండ్ అయ్యారో వారందరూ కూడా ఆన్లైన్లో వస్తున్నారు, క్లాసెస్ అటెండ్ అవుతున్నారు. రాత్రి నేను చూశాను, అవును, చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. వెల్కమ్ సార్. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎస్, ఈ వీడియోలో ఇప్పటిదాకా మీరు విన్నారు కదండి, లా ఆఫ్ అట్రాక్షన్ ఇప్పటిదాకా చెప్పాను. ఇక్కడ నుంచి కమింగ్ బ్యాచెస్ అన్నీ కూడా సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్. అంటే మన లైఫ్ని చాలా ఈజీగా ఎలా చేంజ్ చేసుకోవచ్చు. ఈజీగా అంటే కొన్ని సంవత్సరాలు కష్టపడాల్సిన అవసరం లేదు, కొన్ని నెలలు కష్టపడి సంవత్సరాల లైఫ్ని ఎలా ఎంజాయ్ చేయొచ్చింది ఈ సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్. సో ఇప్పుడు బ్యాచ్ అంతా చాలా ఎంజాయ్ చేస్తున్నారు సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్. ఆర్ లైఫ్ ఎంత సింపులా. ఎనర్జీ సింబల్స్ ఉంటాయి. నా క్లాసెస్లో ఏం చేస్తున్నానంటే ఇక్కడ నుంచి జరగబోయే బ్యాచెస్ అన్నింటిలో కూడా ఎనర్జీ సింబల్స్ ఇస్తున్నాను. ఆ ఎనర్జీ సింబల్స్ మీతో పాటు క్యారీ చేసినా లేదా మీరు వర్క్ చేసే ప్లేస్లో ఉంచుకున్నా మీరు ఎనర్జెటిక్గా అయిపోతారు. అది అలాంటి టెక్నిక్స్ కొన్ని కొత్తగా చెప్తున్నాను. అయితే ఈ వీడియోలో నేను చెప్పబోయే జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీరు పిక్చర్ చూస్తే సంపద కోసం వర్షపు నీటిని ఎలా ఉపయోగించుకోవచ్చు. సో వర్షం అంటే ఏంటి? జనరల్గా నేచర్ కదా, నేచర్ నుంచి మనకు వర్షం వస్తుంది. అంటే సంపద కోసం జాగ్రత్తగా ఉండండి. సంపద కోసం వర్షం అండ్ నీటిని ఎలా అంటే సంపద కూడా మీకు వర్షంలాగా రావాలంటే, సంపద కూడా వర్షంలాగా రావాలంటే ఆ వర్షం వాటర్ని ఎలా వాడుకోవాలో చూద్దాం. ఈ వీడియో చాలా పవర్ఫుల్గా ఉంటుంది. షేర్ చేయండి, బాగా షేర్ చేయండి. సో అసలు ఇదంతా కూడా బాగా పురాతనమైన ఒక స్పిరిచువల్ టెక్నిక్. ఏంటి? జనరల్గా ఒకప్పుడు మనం చూస్తే వాటర్ ఎక్కడైనా మనం పడేటప్పుడు, వర్షం పడినప్పుడు కొన్ని బిందులతో పెట్టేవారు. మన చిన్నప్పుడు చూస్తే మీరు ఎస్పెషల్లీ పెంకుటిల్లు మీకు బాగా గుర్తుంటుంది. పెంకుటిల్లు అవును. సో ఇలాగ అనుకోవడం, ఆడుకోవడం. సో మీరు కూడా అలాగే చేస్తే కంపల్సరీగా ఎస్ ఐఎమ్ ఆల్సో అని టైప్ చేయండి, ఎందుకంటే మీకు కూడా ఎక్స్పీరియన్స్ ఉండి ఉంటుంది ఖచ్చితంగా. అయితే దాంతో ఏం చేయాలి? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అండి, ఈశాన్యం మూలన మళ్ళీ చెప్తున్నాను, లా ఆఫ్ అట్రాక్షన్ ఫర్ వాస్తు ఇప్పుడు మనం స్టార్ట్ చేసాం. చాలా ఒక ఎక్సలెంట్ దానికి అంటే రిజల్ట్స్ కానీ అసలు స్పందన కానీ చాలా బాగా వస్తుంది. ఆ వాటర్ ఏం చేయాలంటే వర్షపు నీరు పడుతునేటప్పుడు ఈశాన్యం మూలన ఇది జనరల్గా ఇలాంటి దాంతో మనం ఒక పెట్టి ఆ వాటర్ని పట్టి ఈశాన్యం మూల ఉంచాలి. ఈశాన్యం మూల. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. ఎందుకు? సింపుల్, జాగ్రత్తగా ఉండండి. వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశం అంటే నేచర్ నుంచి వస్తుంది అనమాట. సో అసలు వాస్తు శాస్త్రంలో వర్షపు నీటి ప్రాముఖ్యత ఏంటి? అసలు దానికి నేను చాలా రీసెర్చ్ చేసిన అనమాట. నిజంగా జరుగుతుందని చెప్పి చూద్దాం. ఇదేంటి ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రకృతి నుంచి. మీరు ఈ పిక్చర్ చూడండి. ఈ పిక్చర్ చూస్తున్నా కూడా అక్కడ నిజంగా డైమండ్స్ లాగా ఉన్నాయి, అది వాటర్ లాగా లేదు. అదే అనిపిస్తుంది, అంత ఎగ్జాక్ట్ పిక్చర్ ఎట్లా తీసారు. మీరు ఈ పిక్చర్ని చాలా జూమ్ చేసి చూడండి, పాజ్ పెట్టి. అంటే అది నిజంగా డైమండ్స్. అంటే మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఒక సింపుల్ టెక్నిక్ సార్. వాటర్ పడుతున్నప్పుడు ఏంటంటే మీకు ఆ వాటర్ కాకుండా డైమండ్స్, అంటే డైమండ్స్ చిన్నప్పుడు మనకి వడగలు కొంతమంది వడగలు పట్టుకునేవారు. నేను చెప్తుంటే మీ అందరూ గుర్తెచ్చుకున్నాను ఒకసారి వడగలు. సో వడగలతో ఆడుకునేవారు. సో అక్కడ ఆ వాటర్ని ఏంటంటే డైమండ్స్ లాగా ఫీల్ అవ్వాలన్నమాట. లా ఆఫ్ అట్రాక్షన్ ఉన్న ఒక పవర్ఫుల్ కాన్సెప్ట్ ఏంటంటే యాక్ట్ యాజ్ ఇఫ్. అది మీ దగ్గర ఉంటే మీరు ఎలా ఫీల్ అవుతారు అనేది మనం నటించడం ద్వారా ఆ ఎనర్జీ యూనివర్స్లోకి వెళ్ళి అది మళ్ళీ బ్యాక్ వస్తుంది. అయితే ఇక్కడ చాలామంది ఏంటంటే వచ్చిన తర్వాత నటిస్తా, వచ్చిన తర్వాత జీవిస్తా అంటారు. జీవిస్తే వస్తుంది అనమాట. అలాగా మనం వర్షం వాటర్ పడుతున్నప్పుడు అది డైమండ్స్ లాగా ఫీల్ అవ్వాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఆర్థిక ఇబ్బంది చూసి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా బాగా స్ట్రెస్ ఉన్నప్పుడు కొన్ని సినిమాలో కూడా చూపిస్తారు, వర్షంలోకి వెళ్ళి ఇలా తడుస్తుంటుంటే అసలు చాలా స్ట్రెస్ అనిపిస్తుంటుంది. నేనేం చెప్తానంటే ఎప్పుడైనా వర్షం పడినప్పుడు మేడమేకి వెళ్ళి డైరెక్ట్గా ఫేస్ అలా పెట్టిన తర్వాత ఆ వాటర్ డైరెక్ట్గా ఇచ్చేసినా కూడా యూ ఫీల్ సో రిలాక్స్ అండి. రిలాక్స్ అప్పుడప్పుడు జీవితంలో రిలాక్స్ అవ్వాలి, లేకపోతే క్లైమాక్స్కి వచ్చేస్తాం. సో ఇంకోటి అంటే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని కూడా ఈ వాటర్ అంటే వర్ష వాటర్లు తడడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ పోతుంది. మనం వర్షం పడితే టక్కన తారిపోతాం. అట్లీస్ట్ కొంతసేపు అయినా తడడం వల్ల మన ఇమ్యూనిటీ ఎంత ఉందో కూడా తెలుస్తుంది అనమాట మనకి. అండ్ ఇంకొక మీరు తీసుకుంటే గ్రహాల ప్రభావం నుంచి కూడా మనల్ని రక్షించుకోవచ్చు. ఇక్కడ చూడండి, వర్షపు నీటిని ఏం చేయాలి? లోహపు పాత్రల్లో పట్టి ఆ వాటర్తో మీరు స్నానం చేయొచ్చు. ఆ వాటర్తో స్నానం చేయండి. సో ఇంకోటి అంటే ఆ వాటర్తో ఇంట్లో మనం జల్లడం వల్ల కూడా ఒకప్పుడు వర్షపు వాటర్ ఇంట్లోకి వచ్చేది అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే వర్షపు వాటర్ ఇంట్లోకి వచ్చేది. సో ఇప్పుడు కిటికీ దగ్గర కూర్చొని మనం ఆడుకునే, ఇప్పుడు వర్షం పడింది అనుకోండి, కొంతమంది ఆ మబ్బేసినప్పుడు, నాకు చిన్నప్పుడు ఇప్పటికీ గుర్తు, మబ్బేసినప్పుడు కిటికీ తీసేసి ఆ మబ్బులను చూస్తూ వర్షం పడుతుంటే ఆ తుంపర్లు ఫేస్ మీద పడుతుంటుంటే చిన్నప్పుడు చాలా ఎంజాయ్ చేసాం. పెద్ద అయిన తర్వాత యాక్చువల్లీ ఎంజాయ్మెంట్ పెరగాలి, కానీ తగ్గిపోయింది చాలామందికి. సో మీ పిల్లలు ఆడుకుంటున్నా కూడా మీరు ఏం చేస్తున్నా, నాన్న తలిపేసి వర్షం పడుతుంది అని అంటాం. కానీ మనం కూడా వాళ్ళతో పాటు చిన్నపిల్లలుగా అయిపోయినప్పుడు యూనివర్స్ ఎప్పుడు అంటే ఈ వర్షం అనేది యూనివర్స్ నుంచి వస్తుంది జనరల్గా.
వాటిని ఎంజాయ్ చేయడం వల్ల వి రిసీవ్ ఎనర్జీ అనమాట. ఎనర్జీని మనం పొందుతాం. సో దురదృష్టం కూడా ఈ వర్షపు వాటర్లు అప్పుడప్పుడు మనం స్నానం చేయడం వల్ల, వర్షపు వాటర్తో తడడం వల్ల కూడా దురదృష్టం అనేది కూడా పోతుంది. ఎందుకనంటే ఇట్స్ ఎ ప్యూర్ వాటర్ అండి, ప్యూర్ వాటర్ అనమాట. అండ్ ఇంకా తీసుకుంటే ఆ వాటర్ని ఇందాక చెప్పిన ఇంట్లో ఈశాన్య మూల పెట్టడం వల్ల కూడా బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ అనేవి జరుగుతాయి. కొత్త కొత్త అవకాశాలు కూడా మన తలుపులని తెరుస్తుంది అనమాట. ఆ వర్షపు వాటర్ని బట్టి మొక్కలకి వేయడం వల్ల కానీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సో ఇల్లు క్లీన్ చేయడం వల్ల కానీ ఇలాంటి వాటి అన్నిటి వల్ల ఏముందంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అంటే ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో అక్కడ హ్యాపీనెస్ ఉంటుంది. ఇంతకుముందు ఒక మాట చెప్పాను, ఇల్లు ప్లస్ ప్రశాంతత ఈజ్ ఈక్వల్ టు స్వర్గం, ఇల్లు మైనస్ ప్రశాంతత ఈజ్ ఈక్వల్ టు నరకం అని చెప్పేసి. ఏ ఇంట్లో మంచి ప్రశాంతత ఉంటుంది, కొంతమంది కోట్లు ఇంట్లో ఉంటారు కానీ ప్రశాంతత ఉండదు. సో ప్రశాంతత ఉంటేనే ఇల్లు స్వర్గం, గుర్తుపెట్టుకోండి. సో అలా జరగాలంటే ఇంట్లో కొన్ని మార్పులు చేసుకోవాలి. నేను ఒకటే చెప్తానండి, ఈ మధ్య నేను ఒక గొప్ప విషయం తెలుసుకున్నాను, అందరూ జాగ్రత్తగా ఉండండి. మీరు లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే చేంజ్ ద పీపుల్, అంటే మీ చుట్టూ ఉన్న పీపుల్ని చేంజ్ చేయండి, లేదా చేంజ్ ద పీపుల్, వాళ్ళే మార్చేయండి. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, మీరు మనుషులైనా మార్చాలి, లేదా వాళ్ళైనా పూర్తిగా మార్చేయండి. అంటే మీరు వాళ్ళు మార్చడానికి చేంజ్ ద పీపుల్, వాళ్ళు మార్చడానికి ట్రై చేయాలి, లేదా చేంజ్ ద పీపుల్, వాళ్ళని పూర్తిగా మార్చేయండి. అప్పుడే మన లైఫ్లో సక్సెస్ అవుతామండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త ఉంది. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఇది ఇందులో చాలా డీప్ మీనింగ్ ఉంది, అర్థం చేసుకుని మీరు లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే చేంజ్ ద పీపుల్, అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళని మార్చండి, అంటే మీలాగా మార్చడానికి ట్రై చేయండి. మారకపోతే చేంజ్ ద పీపుల్, వాళ్ళు మార్చేయండి. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, చేంజ్ ద పీపుల్ ఆర్ చేంజ్ ద పీపుల్. సో ఇది మీరు అప్పుడే మన లైఫ్లో చేంజ్ వస్తుందండి. ఇంకోటి ఏంటంటే పూజకి వాడచ్చు. ఇంట్లో ఇంతకుముందు మన గిన్నెలు గట్టి తోముకునేవారు. సో స్వచ్ఛత మరియు పవిత్రత అనేది ఉంటుంది. సో ఇంకొకటి అంటే ఇది వర్షం కూడా ఎలా ఉంటుందంటే పూర్వీకుల నుంచి ఆశీర్వాదంగా కూడా కొన్ని దగ్గర ఫీల్ అవుతారండి. వర్షం పడ్డప్పుడు సో మనం ఒక పూర్వీకుల నుంచి ఒక ఆశీర్వాదం లాగా ఫీల్ అవ్వాలన్నమాట, బ్లెస్సింగ్స్ లాగా. అలా అప్పుడప్పుడు తడడం వల్ల కూడా ఆర్థిక సమస్యల నుంచి మనం బయటపడచ్చు. ఇది వర్షపు నీటితో కూడా పాజిటివిటీని ఎలా జనరేట్ చేసుకోవచ్చు. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఎస్ ఐ ఎంజాయ్ రెయిన్ వాటర్ అని టైప్ చేయండి. ఎస్, రియలీ గ్రేట్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా మంది క్లాస్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు. బ్యాచ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది జూలైలో? ఎస్, ఈ జూలైలో మళ్ళీ చెప్తున్నాను, చాలా మంది మిస్ అయిన వాళ్ళు చాలా మంది కాల్స్ చేస్తున్నారు. ఈ నెల మళ్ళీ చెప్తున్నానండి, ఈ నెల జూలై 29న ఆన్లైన్లో జూమ్లో ఎర్లీ మార్నింగ్ 5 o'clock క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. చాలా మంది ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేవాలనుకుంటారు. నేను ఒకటే చెప్తాను, అందరికన్నా జీవితంలో ముందు లెగిస్తేనే అందరికన్నా జీవితంలో ముందు ఉంటాం. మళ్ళీ చెప్తున్నా, సో ఎర్లీ మార్నింగ్ 5 to 7. ఇప్పటిదాకా లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పాను, దానికి మించి మళ్ళీ చెప్తున్నాను, అంతకు మించి ఈసారి సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్. అప్పుల నుంచి ఆస్తులకి ఎలా ఫాస్ట్గా రావచ్చు, ఫాస్ట్గా మిలియనర్ ఎలా అవ్వచ్చు, అండ్ నష్టాల నుంచి కష్టాల నుంచి నెగిటివ్స్ నుంచి ఎలా బయటకు రావచ్చు, అండ్ ఎక్కువగా ఆలోచించే మైండ్ సెట్ ఉంటుంది. అలా దగ్గర నుంచి అంటే వైలెన్స్లో ఉన్న లైఫ్ని కూడా సైలెన్స్లోకి ఎలా తీసుకురావాలో నేను చెప్తాను. గ్రేట్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో జూలై 29న జరిగేటువంటి బ్యాచ్కి కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలి అంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ బ్యాచెస్కి ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.